మామ ఏంటి సంగతులు? మరి ఈ రోజు మీ అందరికి గాజువాకలోనే ఒక చక్కటి హోటల్, బడ్జెట్ హోటల్ ఆతిథ్యంతో మీ ముందుకు వచ్చేసాం. అప్పుడు అంబియన్స్ వచ్చేసరికి సింపుల్ గా నీట్ గా ఉంది. ఇక్కడ బర్త్డేస్, ఫ్యామిలీ పార్టీస్ ఏమైనా చేసుకోవడానికి సెపరేట్ పార్టీ హాల్స్ కూడా ఉన్నాయి. ఈ రెస్టారెంట్ లో రేట్లు చాలా రీజనబుల్ గా ఉంటాయి మామ. మేమైతే అపోలో ఫిష్ చెప్పాం. చేప మొక్క, జున్ను మొక్క నోట్లో పెట్టగానే కరిగిపోతుంది మామ. ఈ హోటల్ కి వస్తే మటన్ పాయ సూపు మస్తు ట్రై, అన్ని ట్రై, ఏదో అట్లా ట్రై చేయడం మర్చిపోకు. మేము తాగే మటన్ పాయాల్లో ఈ హోటల్ అయితే ఇరగదీస్తారు మామ. ఒరే మామ, ఇక్కడ దొరికే రాగి సంగటి, కోడి కూరకి సెపరేట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంట. సరే తీసుకొచ్చామన్నా. అలా వేడి వేడి నేతి రాగి సంగట్లో కొంచెం కోడి కూర వేసి కలుపుకొని తింటే అమ్మ భూమి దద్దరిల్లిపోయినట్టుంది మా టేస్ట్. మన వాళ్ళ దగ్గర తలకాయ బోటీలు కూడా దొరుకుతాయి, ట్రై చేయండి. రాజుగారి చిట్టి ముత్యాల రొయ్యల పొలం ఇక్కడ బాగా ఫేమస్. పొలం కూడా భలే ఉందిలే. ఆ వేడి వేడి చిట్టి ముత్యాల పొలంతో ఆ రొయ్య మొక్క కొరుక్కొని తింటే టేస్ట్ చాలా బాగుంది. ఇగో సొల్లు వేయకుండా సూట్ గా చెప్తాను, పాకెట్ లో డబ్బులు తక్కువ ఉన్నాయా, మంచి ఫుడ్ తినాలా అయితే ఇక్కడికి వచ్చి ఆఫ్ఘనీ బిర్యానీ ట్రై చేయండి. స్పెషల్ బిర్యానీ రైస్ తో పాటు ఆమ్లెట్ లోపల బోన్లెస్ చికెన్ పీసెస్ వేసి తీసుకొచ్చారు మామ. టేస్ట్ అయితే తినే కొద్ది ఒకటి అమ్మ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మామ. హాయ్ గైస్, ఈరోజు నేనైతే ఆతిథ్య రెస్టారెంట్ ఓనర్ గారితో ఉన్నాను అనమాట. అన్న, ఇప్పుడు మా వ్యూవర్స్ కి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఓకే, అసలు ఈ యొక్క హోటల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్ గా మనకి 2 years అయిపోతుంది 2 years నుంచి. కాకపోతే ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను హ్యాండ్ ఓవర్ తీసుకోవడం జరిగింది. అది చాలా అనకూడదు కానీ చాలా విఐపి పర్సన్, మనకి బాగా కావాల్సిన సారాలు వాళ్ళు మాకు కొంచెం ఇవ్వడం జరిగింది, హెల్ప్ చేశారు చాలా. ఏంటంటే నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ ఇండస్ట్రీ చాలా ఇంట్రెస్ట్. నాకు దగ్గర ఒక 12 years నుంచి ఇదే నా ఫీల్డ్ అనమాట. 12 years నుంచి నా ఫీల్డ్. యాక్చువల్గా నేను అక్కడ హైదరాబాద్, గోవా, ఢిల్లీ చాలా రెస్టారెంట్లు చేస్తున్నాను. 12 years బిఫోర్ మీరు ఏం చేసేవారు? నేను హోటల్ ఇండస్ట్రీ హోటల్లో వర్క్ చేశాను అనమాట. కెప్టెన్, వెయిటర్ అండ్ మేనేజర్ చాలా వర్క్ అలా అక్కడ హోటల్లో వర్క్ చేసి మనం కూడా సొంతంగా పెట్టుకుందాం అనేసి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంట్రెస్ట్ అనమాట. ఆ పర్పస్ గా తీసుకోవడం జరిగింది. కాకపోతే నాకేంటంటే మెయిన్ మన ఏరియాలో గాజువాక్ ఎందుకంటే ఎంచుకున్నాను, ఇక్కడ ఉన్న సర్కిల్ అందరూ చాలా ఫ్రెండ్స్ ఉన్నారు మనకి సర్కిల్. ఆ పర్పస్ గా ఎంచుకోవడం జరిగింది. అందుకోసం ఎందుకంటే చాలా మంచి ప్లేస్ అనమాట. చాలా మంది ఎవరో వచ్చినా ఏంటి, ఎలా ఉంటది, ఎలా ప్లాన్ చేసావు ఏంటి అని ఫుడ్ చాలా మంది వచ్చి టేస్ట్ చేస్తాను అనమాట. చాలా బాగుంది. అందుకోసమే కొంచెం ఇప్పుడు మన హోటల్లో స్విగ్గీ అండ్ జొమాటో కూడా ఉన్నాయా? స్విగ్గీ జొమాటో రెండు ఉన్నాయి సార్, రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ మెనూలోని మెయిన్లీ ఏంటంటే రాయలసీమ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అవును సార్, అవును సార్. ఈ రాయలసీమ ఐటమ్స్ లోనే మనకి ఏంటి బాగా ఫేమస్ అంటే, ఇప్పుడు మా వ్యూవర్స్ వచ్చి తినాలనుకుంటే వాళ్ళ బెస్ట్ సిగ్నేచర్ ఐటమ్ ఏముంటాయి, అది వాళ్ళకి కొంచెం చెప్తారా? యాక్చువల్గా మన దగ్గర మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాగి సంగటి, నాటుకోడి కర్రీ చాలా బాగుంటది. దానికి కాంబినేషన్ ఎంత బాగుంటది అంటే టేస్ట్ చేసే వాళ్ళు ఇది బాగోలేదని ఎవరు మాత్రం మ్యాక్సిమం చెప్పరు. ఇంకోటి అంటే మెయిన్ చిట్టి ముత్యాల రైస్ తోని పులావ్, చికెన్ పులావ్ అండ్ ఫ్రాన్స్ పులావ్ చాలా బాగుంటది. చిట్టి ముత్యాలు మెయిన్ థింగ్ ఏంటంటే మనకి పులావ్ ఏంటంటే మెయిన్ ఎవరు తిన్నా సరే ఫ్రీగా డైజెషన్ అవ్వడానికి కూడా చాలా బాగుంటది పులావ్. మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు చాలా హోటల్స్ లోని ఈ కలర్స్ గానీ లేదంటే అజినోమోటో గానీ ఎక్కువ వాడుతూ ఉంటారు. అలా మీరేమైనా వాడతారా? లేదంటే లేదు సార్, మేము ఫుడ్ కలర్స్ గానీ ఇంకా టేస్టింగ్ సాల్ట్, అజినోమోటో అలాంటివి ఎటువంటి యాడెడ్ ప్రిజర్వేటివ్స్ ఏవి వాడరు? ఏం మాక్సిమం అసలు ఇంకేం లేదు. హెల్త్ పర్పస్ గా అన్ని విధాలుగా. ఓకే, మరి మామ చూసారు కదా, అన్నవాళ్ళ రెస్టారెంట్ లో అయితే ఎటువంటి ఫుడ్ కలర్ గానీ అలాగే అజినోమోటోస్ గానీ ఏవి వాడరు అనమాట. ఫుడ్ అంతా ప్యూర్ న్యాచురల్ గా ఉంటుంది. సో మెయిన్లీ ఏంటంటే అన్న, ఇప్పుడు ఈ రాయలసీమ క్యూజన్స్ ఉన్నాయి, చైనీస్ క్యూజన్స్ ఉన్నాయి, మీ మెనూస్ లోని స్టార్టర్స్ ఉన్నాయి, అన్ని చూసాను. మరి దీని ఉండే మెయిన్ సూత్రధారులు ఉంటారు కదా, అదే మన చెఫ్లు. ఆ చెఫ్లు అందరూ ఎక్కడో లేదు మీ హోటల్లో? యాక్చువల్ గా ఒకళ్ళేమో ఒరిస్సా నుంచి తీసుకొచ్చాను, ఇంకొక పర్సన్ ఏమో యాక్చువల్ హైదరాబాద్ మంచి స్టార్ హోటల్ లో చేశారు. చిన్న డౌట్ అన్న, అంటే వాళ్ళకి కూడా చిన్న డౌట్ ఉండొచ్చు. అంటే ఫ్యూచర్ లో మీరు కూడా ఎప్పుడైనా రెస్టారెంట్స్ పెట్టాలనుకునే ఆలోచన ఉంటే ఆ డౌట్ కూడా నేను అడిగేస్తున్నాను. అంటే మెయిన్ ఏంటంటే ప్రతి రెస్టారెంట్ లోని ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఒరిస్సా చెఫ్లే ఉంటారు. అంటే ఏంటి అసలు అందులో ఏంటి స్పెషాలిటీస్ ఏంటి వాళ్ళు? యాక్చువల్ గా అలా ఏం లేదు కానీ వాళ్ళు పర్ఫెక్ట్ గా వర్క్ అనేది మంచి చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, చేసిన చాలా బాగా చేస్తారు అనమాట. అది మెయిన్. ఆయన ఏంటంటే నాకు పెద్ద
క్వీన్ షిప్ అనమాట, షిప్ లో పనిచేస్తాడు, ఆయన పంపించారనమాట. సో దాని ద్వారా ఆయన నేను ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది. చాలా మంచి స్టార్ హోటల్ చేశారు. స్టార్ హోటల్స్ అంటే ఎక్కడెక్కడ అక్కడ యాక్చువల్ గా అయితే మనకి తాజు బంజారా అని చెప్పి ఒక రెస్టారెంట్ హైదరాబాద్ లో 5 స్టార్ రెస్టారెంట్, అందులో చేశారు తను. అక్కడ నుంచి తీసుకుని వచ్చి ఇప్పుడు మేము తన చేతుల మీదుగా చేసే వంటకాలను మేము ఇప్పుడు టేస్ట్ చూడండి సార్, మీరే చూసి చెప్పండి. నాకు ఇంకా చెఫ్లు బోల్డ్ మంది ఉన్నారు, నేను చూసాను ఇప్పుడు. అవును సార్. ఇంకా ఏ ఊర్లో ఉంటున్నారు వాళ్ళు? ఇంకా వాళ్ళు యాక్చువల్ గా అయితే ఇంకొక పర్సన్ అనేది ఇప్పుడు తన లీవ్ లో ఉన్నారు. మెయిన్ ఇప్పుడైతే 3 చెఫ్లు ఉన్నారు అనమాట, వాళ్ళతో కంటిన్యూ చేస్తున్నాను నేను. టైమింగ్స్ ఏంటన్నా హోటల్? యాక్చువల్ గా అయితే మనకి టైమింగ్స్ ఎగ్జాక్ట్లీ 11:30కి షార్ప్ గా ఫుడ్ రెడీ అయిపోతుంది సార్. ఆఫ్టర్నూన్ 11:30కి కంటిన్యూ ఉంటుంది సార్. కంటిన్యూ యాక్చువల్ గా 4 o'clock కూడా క్లోజ్ ఉండదు అనమాట. కంటిన్యూ 4:30 యాక్చువల్ 11:30 టు నైట్. ఒకసారి ఓపెనింగ్ అయితే మాత్రం క్లోజ్, నైట్ క్లోజ్ ఉండదు, ఇంకా క్లోజ్ నైట్ 10:30 షార్ప్ లో క్లోజ్ చేసుకుంటాం సార్. 10:30 క్లోజ్ చేసుకుంటాం, అది టైమింగ్స్. ఇంకా ఇప్పుడు మా వ్యూవర్స్ గానీ మీ హోటల్ కి విజిట్ చేస్తే సార్ మనకంటే ఏమైనా డిస్కౌంట్స్ గానీ ఏమైనా ఉంటుందా మన వ్యూవర్స్ గానీ, అలాగే మన ఫాలోవర్స్ గానీ ఎవరైనా మా ఫ్రెండ్స్ గానీ వస్తే? కంపల్సరీ ఇప్పుడు మా రీల్ గానీ అలాగే మా యూట్యూబ్స్ గానీ మీకు వస్తారు, తప్పకుండా వస్తారు. వాళ్ళ ఊరు కూడా చూడండి ఎలా చూస్తున్నారు, వాళ్ళు కూడా ఫుల్ ఆటగాళ్ళు నన్న, మంచి ఆటగాళ్ళు వేటగాళ్ళు అందరూ ఆటగాళ్ళే. కొత్త ఫుడ్లు దొరికితే అందరూ టేస్ట్ చేయడానికి వెళ్తారు, ఫుల్ బ్యాటింగ్ ఆడేస్తారు అసలు. అలా మన వాళ్ళు ఏమైనా వస్తే మీరు డిస్కౌంట్ కంపల్సరీ ఇస్తాను సార్. మన తరపున అయితే ఎవరైతే మన ఛానల్ ద్వారా ఇలా నేను అడుగుతాను, మీకు ఎలా తెలిసింది, ఎలా అడ్వర్టైజ్మెంట్ అయింది అని అడుగుతాను. కంపల్సరీ మన ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళ ద్వారా వచ్చారంటే కంపల్సరీ నేను డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఇవ్వను. అంటే ఎంత వరకు, ఎంత పర్సెంట్ వరకు ఇవ్వచ్చు అంటారు? ఒక 5% కానీ 10% కానీ? 10% బిల్ మీద, ఓవరాల్ బిల్ మీద 10% ఇస్తాను సార్ కంపల్సరీ. మరి మావా చూసారు కదా అందరూ, మన అన్నయ్య అయితే మనకి మన తరపున వచ్చే ఫుల్ వ్యూవర్స్ కానీ అలాగే ఫాలోవర్స్ కానీ ఎవరు వచ్చినా సరే మన ఓవరాల్ బిల్ మీద మీకు మాత్రం ఖచ్చితంగా 10% డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. మరి లేట్ అయితే చెయ్యొద్దు, కొత్త ఫుడ్లు తినాలని మీకు కూడా అలాగే ఉంటది కదా. అలాగే మీ వల్ల నేను కూడా వచ్చాను టేస్ట్ ఎక్స్పర్ట్ చేద్దామని, కేవలం మీ గురించే. మరి ఓవరాల్ బిల్ మీద డిస్కౌంట్స్ కూడా వస్తున్నాయి. మరి లేట్ ఎందుకు, మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చి ఇక్కడ ఆతిథ్యం, హోటల్ ఆతిథ్యం శ్రీనగర్ మన గాజువాక వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి గైస్, చాలా బాగుంది. అలాగే నేను కూడా తినడం జరిగింది, టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది.